అందరికీ నమస్తే. నిన్న మల్లిగాని చెంచా ఒకడు వాని ఛానల్లో కేటీఆర్ గారి ఫోటో పెట్టుకొని అలాగే ఇంకొంతమంది యూట్యూబ్ జర్నలిస్టుల ఫోటో పెట్టుకొని వెనక వాడు వీడు అనుకుంటే ఎన్నో బూతులు తిట్టుకుంటూ ఆ 40 లక్షలు మాకు సంబంధం లేదు, మాకే సంబంధము అని చెప్పి ఏదో దాని కవర్ డ్రైవ్ కి వాళ్ళని బండబూతులు తిడుతూ ఏదో ఒక వీడియో చేసిండు. మల్లిగాని చెంచా రజనీ అనేటోడు వరంగల్ ఉంటాడు. మరి ఆయనకు ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎట్లా వచ్చిందో తెలుసు. వరంగల్లో ఆ ఫ్లాట్ లో 20 లక్షలు పెట్టి ఫర్నిచర్ ఓరిపించారు కూడా అంతా తెలుసు. బయట పెట్టాలంటే నిమిషం కాదు. మరి ఆ రజనీ మాట్లాడుతుండు సరే కవర్ డ్రైవ్ కోసం. మరి పొద్దున ఇదే మల్లిగాడు ఎందుకో సపోర్ట్ చేయలేడు మార్నింగ్ న్యూస్ లో. మళ్ళీ గాడు అని ఎందుకు అంటున్నా అంటే మరి మీరు కూడా మర్యాద ఇస్తలేరు కదా ఏ నాయకులకి. వాడు వీడు అని మాట్లాడుతారు ఇష్టం వచ్చిన నోటికి ఎంతో సొంత. మేము కూడా అదే అట్నే మాట్లాడతాము. ఇదే మల్లిగాడు మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేడు పొద్దున? ఏదో కరెంటు పంచాడు ముంగడికి వేసుకొని వచ్చిండు. ఛత్తీస్గఢ్ సీఎం తోని కేసీఆర్ గారు చేతులు కలిపి ఏదో భారీ కుంభకోణం చేసిరని చెప్పి. మరి ఇదే ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగల్ని ఈయనంత మంచి సీఎంఏ లేదని చెప్పి వీడికి 3 బస్సులు వేసుకొని పోయి కలిసినావు కదా ఛత్తీస్గఢ్ పోయి. మీ అంత నాయకుడే లేదనుకుని ఆయనకి షాల్వా కప్తివి, ఆయన నెత్తి మీద టోపీ పెడితివి. అప్పుడు తెలియలేదా? అంటే ఇదేనా నీ బతుకంతా మొత్తం ఇదేనా? అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, అవసరం తీరినాక బోడమల్లన్న, ఇదేనా? మారనా నాయన జరని. ఇప్పుడన్నా నీకు ఏదో నీ అదృష్టం బాగుండి నువ్వు గెలిచినవాడా ఎమ్మెల్సీలా. దాన్ని నిలబెట్టుకో. ఎందుకంత అహంకారం 3-4 రోజులకే? బంద్ చేయరు జరా ముచ్చట్లు బంద్ చేసి ఏమన్నా నిన్న పోయి నీ కారుని అడుక్కురు కదా గాల సమస్యలు ఏందో తీర్చు. బంద్ చేయి ఉద్దరు ముచ్చట్లు. ఈ పంచ దొరికిపోయిన వాళ్ళాడు ఆడ 40 లక్షలతో నల్గొండరా. దాని కవర్ డ్రైవ్ కోసం మళ్ళా వెనక ఫోటోలు పెట్టుకొని వాళ్ళ నీళ్ళని తిడితే అది అబద్ధం నిజమవుతుందా? నిజం అబద్ధం అవుతుందా? బంద్ చేయరు నాయన.